యావత్ భారతదేశంలో ఎక్కడ ఒక చిన్న ఇష్యూ జరిగితే ఆనాడు బాబరీ మస్జిద్ కూలగొడితే పివి నరసింహరావే కూలగొట్టాడని ప్రపగండ చేశారు. బీజేపీ వాళ్ళు చేసిందా లేదా? అదే విధంగా కావాలని పివి నరసింహరావు అవకాశం ఇచ్చిందన్నారు. కానీ మొదలు శిలాశాసనం చేసి నారాయణ తివారీ గారు చేశారు. దాన్ని కూడా మొన్న ఏది మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. యూపీలో ఇది పెద్దగా గుండం ఆ యాగానికి కూడా ఏది ప్రధాన రాహుల్ గాంధీ గారు పోడు ఈయన దేవునికి వ్యతిరేకం అన్నారు. మరి మీరేం చేస్తున్నారు? ఈ దోషంలో దోసుకుంటున్నారు కదా. గుడి కట్టనప్పుడు ఎప్పుడైతే సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చిందో ఏమని ఇచ్చింది? ఎన్నో రోజులు నడిచింది పార్లమెంట్ లో. ఆనాడు ఏది ముస్లిం రాజులు అక్కడ బాబరీ మస్జిద్ లేకుండే బాబరీ మస్జిద్ను మేము కట్టాను, అక్కడ అయోధ్యను కూలగొట్టి కట్టిందని ఒక ప్రపగండ జరిగింది. దాని మీద ఎన్నో రోజులు ఏది జ్యుడిషియరీలో డిస్కషన్ జరిగి ఆఖరుకు దానికి అవకాశం ఇచ్చారు. మొదలు పెట్టిందే దాన్ని తలుపు తీసిందే నారాయణ దత్ గారు మేము చేసినాం. దానికి కూడా వాళ్ళ దగ్గర ఇప్పుడు వచ్చింది. ఇవాళ జరుగుతుంది ఏమండి? అది ఎప్పుడైతే వచ్చిందో ఇటుకెళ్ళి దేవుని దగ్గర వాళ్ళు ఇటుకెళ్ళి ఇక అదే నియమం. దేవుని దగ్గర ఇటుకెళ్ళి ఒక ఆమె ఎండికి ఇచ్చింది, ఒక ఆమె బంగారం ఇచ్చిందా లేదా? అవి తీసుకున్నారు. ఇక ఆ తర్వాత బిల్డింగ్ కట్టినాక గుడి అయ్యింది. నేను అనుకున్నా ఈ దేశ ప్రధానమంత్రి తప్పనిసరిగా మా ఏది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముర్మూరు గారు పిలుస్తారు అనుకున్నా. ఆమె గిరిజన్ కదా, ఇటీవల తనే ఇనాగ్రేషన్ చేసి నువ్వు ఇనాగ్రేషన్ దాంట్లోనే ఇన్ని కోట్ల రూపాయలు నువ్వు ఏది బాబు వాళ్ళని చచ్చిపోయి అయోధ్యలోనే రాముడు ఉన్నాడు. అరే ఈడ లేడారు, ఈడ కూడా వచ్చిపోయింది రాముడు. వచ్చినా లేదా? మళ్ళీ నేను అందుకొచ్చి మనం భద్రాచలం పోవాలనుకున్నా వచ్చినా. దీనికి కారణం ఏందక్క? మీరు ఇచ్చిన బంగారం కరగబెట్టి అది కడ్డీలు చేసి అమ్ముకున్నారు. మీరు వేసినటువంటి ఉండి ఆ ఉండిలతో వ్యాపారాలు చేస్తున్నారు. ఆఖరుకు దర్శనానికి దొంగ ఏది ప్రింటింగ్ చేసిండ్రు, అదే అమ్ముకున్నారు. ఆఖరుకు స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా పెట్టుబడి పెట్టిందంటే ఎంత అన్యాయం జరుగుతుంది. కానీ మా దగ్గర తిరుపతి దేవస్థానానికి పోతే ఒక్కొక్కరు ఎన్ని గంటలంటే నేను టీవీలలో చూస్తా 8 గంటల వరకు కూడా ఎవరికి అవకాశం లేదంటే మా అక్కలు కూడా చెల్లెండు 8 గంటల దానికి ఇక్కడే దేవుని చూసుకోవాలండి. అందుగురించి నేనేమనుకుంటున్నా అంటే దేవుడికి ఇంత అన్యాయం జరిగితే ప్రతి ఒక్కరు కూడా ఒక 10 నిమిషాలక దేవుడి గుడిలో మీరు మౌనవ్రతం చేస్తే దేవుడు అరే నా భక్తులు నమ్ముతున్నారు అన్యాయం జరిగిందని వీళ్ళందరూ కూడా మౌన దీక్ష చేస్తున్నారని ప్రభుత్వానికి కన్నులు తెరిపియాలని ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ఎస్ కన్వీనర్ అయిన పేరు ఏంటంటే సునీల్ అవార్కర్ అట. మేమందరం ఆలోచన ఇప్పుడు మీ ఆలోచన దొంగలు పడ్డం 6 నెలలకు కుక్కలు పెరిగినట్టు ఇవాళ ఆలోచన. ఇంకో ఆయన చెప్తున్నాడు ఏదంటే టెంపుల్ ట్రస్ట్ డిసైడ్ పవర్స్ టు సిఇఓ. ఏది సిట్ బాగా పనిచేస్తుంది కనుక ఒక సిఇఓను అపాయింట్ చేయాలంటుంది. ఇవన్నీ నడవైన బాబు. ఏది సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అంటే అది కేవలం ముఖ్యమంత్రి చేతులు ఉంటుంది. ఇక్కడైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఉంటాడు. వాళ్ళన్నీ జరిగిపోతున్నాయి. కానీ ఇవాళ మా రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడిండు, నాకు చాలా సంతోషం. నేను పార్లమెంట్ లో మాట్లాడుతున్నాడు, అశోక్ గెహ్లాట్ మాట్లాడుతున్నాడు, అదే విధంగా మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతున్నాడు. ఇంత అన్యాయం అమ్మ. మా దగ్గర తిరుపతిలో మీ అందరికి తెలుసాక ఆడిపోతే ఉండి లేస్తారా లేదా? అయోధ్యలో జరిగింది ఎప్పుడన్నా పేపర్ చూసినా తల్లి మీరు చెప్పండి. ఏం లేదు, అన్ని దోచుకున్నారు, బిజినెస్ చేసిండ్రు, విల్లాలు కొన్నారు, బంగారు కరువెట్టిండ్రు. కనుక నేను దాన్ని ఏమంటున్నంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే న్యాయం జరుగుతుందండి. లేకపోతే వీళ్ళు అందరూ ఎందుకంటే ఉన్నోళ్ళంతా ఎవరు హిందూ విశ్వ పరిషత్, అదేవిధంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళతో బంగారం బయటపడుతుందని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అది కూడా ఎప్పుడు మేము జనానికి చెప్తున్నామని తెలిసి
అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 19 నాడు పోతున్నా, 20 నుంచి పార్లమెంట్ ఉన్నది, 19 నాడు జంతర్ మంతర్లో కూడా మౌన దీక్ష చేస్తాక వీరుంటే మీరు కూడా రాండి, దేవుని మీద ప్రేమ ఉంటే వీళ్ళు ఉన్నదే రండి అంటున్నా. అప్పుడన్నా కళ్ళు తెరుస్తారు. ఎప్పటి వరకు అయితే సిబిఐ ఎంక్వైరీ చేయరో మేము చేసినవా లేదా? ఇప్పుడే మా చెల్లెలు మాట్లాడి లడ్డూలలో నెయ్యి మంచిది కలిపరే, తప్పుడు నెయ్యి కలిపిడ్రు, అది నెయ్యే కాదు అట్లాది లడ్డూలు చేసిందంటే దానికి చంద్రబాబు నాయుడు పెట్టిందా లేదా? సిబిఐ ఇచ్చిందా లేదా? మరి మీరెందుకు ఇవ్వరా? సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇస్తే అప్పుడు న్యాయం జరుగుతుంది. దొంగలు తెలవాలి. ఎన్ని రోజులు చెప్తారా బాబు? జై శ్రీరామ్ అంటున్నారు. శ్రీరామ్కి అన్యాయం జరుగుతున్నది. ఇప్పుడు మా చెల్లి అన్నారు జై శ్రీరామ్. నా పేరే హనుమంతుడు అక్క, నాకంటే భక్తుడు ఎవడుంటాడే చెప్పు. నేను రామ భక్తున్నా కదా. తప్పనిసరిగా రామునికి అన్యాయం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఇది బయటపడాలి. బీజేపీ ఆర్ఎస్ఎస్ దీనికి ఈ విషయ హిందూ పరిషత్ అందరు కారకులు ఉన్నారు. కోట్ల రూపాయలు కొట్టేసిండ్రు, బిజినెస్ చేసిండ్రు, భూములు కొన్నారు, విల్లాలు కొన్నారు, లెక్కనే లేదు. ఇవాళ సిట్ బాగానే చేస్తున్నారు, ఆయన సర్టిఫికెట్ ఇస్తున్నాడు. అది ఎందుకంటే ఇక అందరికి తెలిసిపోతున్నది. తప్పనిసరిగా మనం చేయకపోతే అని ఇవాళ ఏది ఆర్ఎస్ఎస్ కన్వీనర్ మాట్లాడుతున్నారు, ఆయన పేరు సునీల్ అబేర్కర్ అంట. ఏం మాట్లాడతారా బాబు? దొంగలు పడ్డాక 6 నెలల తర్వాత పడ్డారంటే ఏడ తెలుస్తుంది, కానీ దాని ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగాలి. కనుక సిబిఐ ఎంక్వైరీ మేము లడ్డూలు అటువంటి దాంట్లో కూడా చిన్న పొరపాటు జరిగిందంటే మేము సిబిఐకి ఇచ్చాము. కనుక మీరు కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇతర దేశాలలో పోయి అవార్డులు తీసుకుంటావు. రామునికి ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంది, మీరు రాముని పేరు వినే కదా సర్కారు తెచ్చుకుంటారా బాబు? రామునికి ఎందుకు ఈ అన్యాయం చేస్తారనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా 19వ తేదీన నేను జిల్లాలో చెప్తున్నా, అదేవిధంగా మా అక్కల చెల్లెళ్ళకి చెప్తున్నా, ఏడ రాముని గుడి ఉంటే ఎప్పటికైనా అన్యాయం జరుగుతుందో దేవుడు అంటారా లేదా? ఇలా దేవుడికి అన్యాయం జరిగి ఓ రామా నేను 10 నిమిషాలు మౌనం చేస్తానంటే రాముడు తీసుకెళ్ళి నా భక్తు చూడరా నాకు అన్యాయం జరిగిందని ఎక్కడెక్కడ దీక్ష చేస్తున్నాను అనుకుంటారా లేదా? కనుక మీరు దీక్ష చేయాలి. నేను ఢిల్లీలో తప్పనిసరిగా జంతర్ మంతర్లో 19వ తారీఖున 20 నుంచి పార్లమెంట్ ఉన్నది. దానికి మా రాహుల్ గాంధీ గారిని కూడా పిలవాలని కోరుతున్నాం. ఆయన వచ్చి 2 నిమిషాలు వస్తే మా రాహుల్ గాంధీని కూడా దేవుని భక్తుడు కాదు, రామ భక్తుడు కాదు అన్నాడు. కానీ ఆయన కూడా తప్పనిసరిగా పార్లమెంట్ లో మాట్లాడుతున్నాడు. నేను ఇంకెక్కువ సమయం తీసుకోకుండా మా అక్కలు చెల్లెళ్ళు ఓపికగా, నా మీద భక్తి కాదక్కో, రాముని మీద భక్తి, ఆ రాముని మీద భక్తిలో ఇంటికి కూడా పోయి పక్కింట్లో కూడా చెప్పు. నేను ఏడిపోయినా భద్రాచలం పోయినా హనుమంతరావు గారు ఒక 10 నిమిషాలు మౌనం చేయమని అందరు చేస్తే ఏమైతే దేవుడు అంటారే నాకు ఇంతమంది భక్తులు ఉన్నారా, ఆ భక్తులకు సరి అయిన న్యాయం జరగాలని ఆలోచన చేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ బుద్ధి చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేసిన రోజే నిజమైన న్యాయం జరుగుతుందని కోరుతూ నుంచి అయోధ్యలో ఏం జరుగుతుందో, అయోధ్యలో బంగారం కానీ వెండి కానీ డబ్బు కానీ చోరికి అది దొంగతనానికి గురైందని రోజు పేపర్లో చూస్తున్నాం. అది ప్రజల సొమ్ము, దేవుడి సొమ్ము. ఆ సొమ్ము ఇక్కడి నుంచి అన్ని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మనం ఎవరైతే స్పాన్సర్స్ డొనేట్ చేశామో ఆ సొమ్ము ప్రభుత్వ సొమ్ము మళ్ళీ ప్రజలకి అనేక విధాలుగా ఉపయోగపడే విధంగా, దేవునికి ఉపయోగపడే విధంగా ఈరోజు మంచినీరు కానీ రోడ్డు కానీ ఇతర సమస్యలు ఏమున్నా కానీ ఉపయోగించే విధంగా చేసేది ఈరోజు అక్కడ ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వం అనేక విధాలుగా వాటిని బిజినెస్ చేస్తూ ఈరోజు లెక్కలు లేకుండా అనేక మంది ఆ రోజు లాస్ట్కు నేను కూడా ఒక చెక్ ఇచ్చాను, 20,000 రూపాయలు చెక్ ఇచ్చాము. ఇక్కడ నుంచి మొదలైంది ఆ రోజు ఏదైతే అయోధ్యలో కట్టాలని అనుకున్నదో ఆ రోజు అయోధ్యను నిర్మించడానికి. అలానే ముఖ్యంగా ఈరోజు మా అన్నగారైన పెద్దలు ప్రభుత్వ సలహాదారి
ఏవైతే ప్రభుత్వ సొమ్ము ఎవరికి ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎందుకు చోరీ అవుతుందనే ఉద్దేశంతో అన్ని దేవుళ్ళు మన వేములవాడ కాడి నుంచి మొదలుపెట్టి అనేక దేవుళ్ళు ఒక అర్ధగంట మౌనవ్రతం వహిస్తూ దీన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్ళి ఈరోజు ఏదో పక్క రాష్ట్రాల్లో జరిగితే దానికి ఒక సిబిఐ ఎంక్వైరీ చేశాం. ఇప్పుడు పెద్ద ఎత్తున భారీ ఎత్తున మనం మిస్ఆపరేట్ అయితే దానికి చిన్న సిట్ వేసాం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసాం. అలాంటిది ఈరోజు సిబిఐ ఎందుకు వేయకూడదు? ఆ రోజు ఏదైతే సిట్ ఉందో అది అక్కడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో యోగి గారి ముఖ్యమంత్రి గారి కంట్రోల్లోనే ఉంటుంది. ఇది ఎప్పుడు రికవర్ చేస్తారు, ఎలా రికవర్ చేస్తారని ఖచ్చితంగా సిబిఐని వేయండి అని ఇక్కడి నుంచి మొదలు పెట్టాలని మా సలహాదారులు చెప్పడం. మనం ఏదైతే ఉందో ప్రభుత్వ దేవుని సొమ్ము దేవునికి రికవర్ చేయాలని ఆయన మౌనవ్రతాలు వహించుకుంటూ దీన్ని ఇక్కడతోనే ఆపకుండా మన అన్ని దేవుళ్ళతో సహా రేపు ఢిల్లీ వరకు జంతర్ మంతర్ దగ్గర కూడా నా దీక్ష ఉంటుందని చెప్పడం. అందరం అవసరమైతే భద్రాచలం నుంచి మేము కూడా వెళ్తాం, ఆయనతో పాటు చక్కగా పాల్గొంటాం. దేవుడు ఈరోజు ఆ రోజు అక్కడ పుట్టుంటాడేమో కానీ ఆ రోజుల్లో ఒక చరిత్రలోనే భద్రాచలం చాలా చక్కగా ఇక్కడ ఈ ప్రాంతాల్లోనే ఒక రామాయణంలో మనం రాముడు నడియాడిన ఇది రాముడు తిరిగిన శ్రీ సీతారామచంద్ర పట్టాభిషేకం పొందిన ఈ ప్రాంతం ఖచ్చితంగా రాముని సొమ్ముని రికవరీ చేసే వరకు మా మౌన పోరాటం ఉంటుందని మేము పెద్దలు అన్నట్టుగా ఈరోజు ఖచ్చితంగా ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఢిల్లీ వరకు కూడా తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేసి ప్రభుత్వం రికవరీ చేసేంత వరకు పోరాటం చేస్తానని నాకు నైట్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మనం కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నాం, రాముడి ప్రాంతాల్లో. ఖచ్చితంగా రాముడు నడియాడిన ప్రాంతం, ఒక హిస్టరీలో ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతానికి మనం ఏదైతే మనం దక్షిణాయోధ్యకు పిలువబడే రాముని నుంచి మొదలు పెట్టాలని ఆయన మౌన వ్రతాన్ని పాటించారు. ఖచ్చితంగా మీరు అందరు ఈరోజు సహాయ సహకారాలు అందించి మౌన వ్రతంలో మీరు అందరూ కూర్చున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ